ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సంబంధించినటువంటిదైతే మాత్రం 4 నెలల పాటు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్ళాలనుకోవడం అనేది ఖచ్చితంగా విచిత్రమే. ఎందుకు ఇది అంటే ప్రధానమైనటువంటి అంశం ముందుగా కనబడుతుంది. అంటే వాస్తవంగా రేపు బడ్జెట్ సమావేశాలు జరగాలి, కానీ ఇప్పుడు కేవలం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానం, అట్లాగే 2-3 బిల్స్కి సంబంధించి ఉంటాయి తప్పించి, ఇదే శ్వేతపత్రాలు, ఆ శ్వేతపత్రాలకు సంబంధించి అసెంబ్లీలో ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది తప్పించి మిగతాది ఉండట్లేదు. బడ్జెట్ అయితే ఇప్పుడు పెట్టట్లేదు. ముందు ఒకటి రేపు కేంద్ర బడ్జెట్ వచ్చాక అందులో రాష్ట్రానికి వచ్చిన నిధులు చూసి పెట్టాలనుకోవడం. అదే సందర్భంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఈ దఫా ఇందులో విచిత్రం అనే పదం ఎందుకు వాడానంటే, ఇప్పటికి ఇది జూలై, మామూలుగా బడ్జెట్ ఏంటి మార్చితో క్లోజ్ అయ్యి ఏప్రిల్ నుంచి లెక్క, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు ఇప్పుడు బడ్జెట్ అయింది. ఇప్పుడు మళ్ళీ 4 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అయిపోతే అప్పుడంటే దాదాపుగా 8 నెలలు అయిపోతే ఇంకొక 4 నెలల కోసమే బడ్జెట్ పెట్టాలి. ఇక డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి కోసం అప్పుడు బడ్జెట్ కేవలం 4 నెలల కోసం పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు దీని వెనకాల ఉన్నటువంటిది అంటే, నిధులకి సంబంధించి చెప్పిన హామీలకి ఆచరణలో పెట్టడం కష్టమవుతుంది కాబట్టి, సూపర్ 6కి సంబంధించిన ఇందులో పెట్టకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ నడుస్తుంది.